గొడవ పెట్టుకునేందుకు ఈ బ్లౌజెస్ అయితే కుడుతున్నానండి. లేదంటే కనుక ఒక కస్టమర్వి 12, 11 జాకెట్లు ఉన్నాయి. ఆ జాకెట్ మీకు మొన్నటి వీడియోలో కూడా చూపించానమాట. అవి కటింగ్ అయితే అయిపోయాయి. స్టిచ్చింగ్ చేద్దామంటే ఎవరో ఒకరు అర్జెంట్ అనేసి వస్తున్నారు. వాళ్ళవి స్టిచ్చింగ్ చేయడం అయితే జరుగుతుంది. సో కస్టమర్ది అయితే ఆ కస్టమర్ది కంపల్సరీ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఇప్పటికే చాలా 3 నెలలు 4 నెలలు అవుతుండగా నా కస్టమర్ అయితే ఇంతవరకు నన్నైతే ఏమనలేదు. సో తను ఏమనలేదు అనేసి నేను కూడా అలా ఉంటే నాకు కూడా మంచిది కాదు. సో అలాగే అండి, ఇది వచ్చేసి మనకి నార్మల్ కట్ బ్లౌజ్ ఇంతకుముందు వీడియోస్లలో చూపించాను కదా, అప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ చూపించండి సిస్టర్ అనేసి అయితే అడిగారు. 3 నిమిషాల వీడియోలలో మనము ఫుల్ క్లారిటీగా బ్లౌజ్ కటింగ్ అయితే చూపించలేమండి. ఒక ఐడియా కోసం అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అంతే. కానీ ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో నేను మన ఛానల్లో మధ్యాహ్నం లోపల అప్లోడ్ చేస్తాను. సో చూసేసేయండి. అలాగే ఈ వీడియో కింద కూడా వీడియో లింక్ అనేది ఇస్తాను, చూసేసేయండి. సో మనకు బ్లౌజ్ బాగా కుదరాలంటే ఏంటండి, మనకు బ్లౌజ్ బాగా కుదరాలంటే బ్లౌజ్ భుజాలు అనేది జారకూడదు, అలాగే ఎక్కడ ముడతలు అనేవి రాకూడదు అనమాట. అలా వచ్చినప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అలా రావాలి అంటే నేను చెప్పే నేను సొంతంగా నేను కనిపెట్టినటువంటి సింపుల్ లాజిక్, అలాగే నాకు ఎంతో సక్సెస్ ఇచ్చినటువంటి నా సీక్రెట్ మీకు ఈరోజు అయితే వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో చూసేసేయండి. చాలా సింపుల్ అండి, సింపుల్ లాజిక్. నేను ఈ లాజిక్ మీకు ఫుల్ క్లారిటీగా వివరంగా అర్థమయ్యేలాగా మన ఛానల్ అయితే మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. ఎవరు కూడా ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు కూడా చెప్పిండారు అంత సింపుల్ లాజిక్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అండి. చాలా మందికి ముడతలు రావటం, లేదంటే కనుక భుజాలు జారిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. అలా జరగటానికి కారణం చెస్ట్ పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి, అలాగే సంఖ ఎంత తీసుకోవాలనేది కూడా కరెక్ట్గా తెలిసి ఉండాలి. అలా తెలిస్తేనే మనకు బ్లౌజ్ అనేది భుజాలు జారవు, సంఖ అనేది ముడతలు రావు, ఏం అసలు పట్టేసినట్టు కానీ ఏం ఉండదు అనమాట. సో అలాగే మనకు మంచి మంచి టిప్స్, నేను చాలా చాలా మంచి టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఫుల్ వీడియో మాత్రం వాచ్ చేయండి. మీరే అంటారనమాట, శ్రీలక్ష్మి అక్క ఛానల్ వల్ల నాకు చాలా యూజ్ ఉంది, చాలా థ్యాంక్స్ అక్క అని మీరే చెప్తారు. అంత ఈజీ మెథడ్ లో మన బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది. సో ఎవరు చెప్పిండారు అండి, మనకు నేను చెప్పేటంటే ఈ లాజిక్ మీరు ఫాలో అయ్యి బ్లౌజ్ కటింగ్ చేశారనుకోండి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే, ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా సరే, బ్లౌజ్లో ఇంకా మీకు అస్సలు తిరగనేదే ఉండదు. అంత ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది. మెయిన్గా షోల్డరు, సంఖ ఎలా తీసుకోవాలనేది నేను సింపుల్ లాజిక్ తోటి మీకు చూపిస్తాను. సో చూసేసేయండి. డీప్ నెక్కి ఎలా తీసుకోవాలి, అలాగే నెక్ పైకున్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి, ముందు వీడియోస్లలో ఇంకా మంచిగా చెప్తానండి. అలాగే ఫ్రంట్ పార్ట్లో నెక్ లూజ్ రాకుండా ఉండాలి అంటే, అలాగే సైడ్లు మనం జాయింటింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అంటే, అసలు సంఖలోతో ఎలా తీసుకోవాలి, మొత్తం ఫుల్ క్లారిటీగా అయితే వీడియో అయితే తీస్తున్నాను. మన ఛానల్ అయితే ఈరోజు మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లు కూడా నాతో కామెంట్లు అయితే అడగండి, తప్పకుండా మీకోసం అయితే వీడియో అయితే చేస్తాను. వేలు డబ్బులు ఖర్చు పెట్టి సంవత్సరాల పన్నా నేర్చుకునే పనే లేకుండా చాలా సింపుల్ మెథడ్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను. సో ఏం లేదండి, మనం లాజిక్స్ తెలుసుకుంటే చాలు. లావు ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా ఈజీ మెథడ్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది. నా మెథడ్లో మీరు కటింగ్ చేశారంటే 100% మీకే కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. అంత పర్ఫెక్ట్గా అయితే బ్లౌజెస్